ఈ రోజు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇప్పుడు మార్నింగ్ ఓపీ టైం చాలా క్రూషియల్ ఉంటుంది. సో దాని పరంగా మళ్ళీ ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో మళ్ళీ ఆర్ఎం గారితో మళ్ళీ వాళ్ళతో తెలుసుకొని మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేరా అవి కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈఎన్టీ దగ్గర కూడా మళ్ళీ చెక్ చేయడం జరిగింది, యూరాలజీ దగ్గర కూడా చెక్ చేయడం జరిగింది. సో రెండు చోట్ల మళ్ళీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ బేసికల్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ వారు అందుబాటులో ఉన్నారు. ఓపీ కూడా ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ మంత్ ఓపీ కూడా మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. బేసికల్ గా డైలీ ఎంత ఓపీ అవుతున్నాయి, ఐపీ ఎంత అవుతున్నాయి, మైనర్ సర్జరీ మేజర్ సర్జరీ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ పేషెంట్స్ కూడా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ వారు కొందరు ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ రావడానికి, కొందరు మళ్ళీ నిరంతరం కూడా ఇక్కడ వస్తున్నారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ లో చూస్తే ఒక నిర్మల్ నుంచి కూడా మళ్ళీ ఒక అమ్మాయి తర్వాత వాళ్ళ బాబు అక్కడ ఎంజేపీ మామడలో చదువుతున్నారు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ వారు ఎక్స్రే కూడా తీయడం జరిగింది. సో అయితే ఇది అంతా కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయడం అవుతున్నాయా, ఎక్స్రే మళ్ళీ వారికి అందే చేయడం అవుతున్నాయా, సో అవి అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈసీజీ రూమ్ లో కూడా ఏవైతే ఈసీజీ పేపర్స్ ఉన్నాయో అది ఉన్నాయి, కానీ కొన్ని చిన్న చిన్న ల్యాప్సెస్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ గా ప్రొఫెసర్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పకుండా ఉండాలి. సో వారు ఇప్పుడు కొందరు ఉన్నారు కొందరు లేదు, దానికి ఆరోమ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వార్నింగ్ కూడా ఇస్తూ, ఎందుకంటే వారు తప్పకుండా ఉండి మళ్ళీ ఇంకా జనాల పైన కూడా నమ్మకం కూడా వస్తాయి. దీంతో పాటు మళ్ళీ ఫార్మసిస్ట్ సందర్భంగా కూడా మళ్ళీ ఇక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ ఏవైతే అందుబాటులో లేవు అవి కూడా మళ్ళీ మనం ఒకవేళ సిడిఎస్ నుంచి సప్లై అయితే వెరీ గుడ్, సిడిఎస్ నుంచి సప్లై అవ్వకపోతే మళ్ళీ మనం ప్రైవేట్ పర్చేస్ టెండర్ ద్వారా కూడా చేస్తాం కాబట్టి అవి కూడా చెక్ చేయడం జరుగుతాయి. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ హాస్పిటల్ రిమ్స్ లో, ఎందుకంటే ఉన్నారు అన్ని రకాల స్పెషలిస్ట్ సర్వీసెస్ డాక్టర్స్ ఉన్నారు. న్యూరో సర్జరీ కానీ, తర్వాత యూరోలాజిస్ట్ కానీ, తర్వాత మళ్ళీ సైకెట్రిస్ట్ కానీ, ఈఎన్టీ కానీ. సో ఇవి అంటే చాలా స్పెషలిస్ట్ సర్వీసెస్. ఇక్కడ మళ్ళీ బయట ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మెడిసిన్స్ కూడా ఖర్చు ఎక్కువ అవుతాయి కాబట్టి మన దగ్గర అన్ని సర్వీసెస్ ఉండాలి. దాని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. క్లీన్లెస్ పరంగా కూడా చూస్తే క్లీన్లెస్ సాటిస్ఫాక్టరీ ఉన్నాయి. ఇక్కడ మనం డైరెక్టర్ గారు మళ్ళీ ఒక చొరవ తీసుకొని మళ్ళీ అక్కడ ఒక ఆడియో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ పేషెంట్స్ కూడా క్లీన్లెస్ మెయింటైన్ చేయాలి. సో నేను అందరూ ఆదిలాబాద్ జిల్లా ఎవరైతే ప్రజలు ఉన్నారో కోరుతున్నామో మీరు ఇక్కడ వచ్చి అన్ని స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా తీసుకోండి. ఎక్కడైనా ఏమైనా సమస్యలు అయితే మళ్ళీ డైరెక్టర్ గారు కానీ నాకు కానీ కూడా ఇమీడియట్ గా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా అది కూడా పరిష్కారం కూడా చేస్తాము. అండ్ మన హాస్పిటల్ ది కూడా క్లీన్లెస్ తప్పకుండా ఇన్షూర్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ తర్వాత పేషెంట్స్ కానీ కూడా అందరికి కూడా కోరుతున్నాము. మొన్న కొన్ని ట్రాన్స్ఫర్స్ లో మళ్ళీ అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడం వచ్చినా కూడా మళ్ళీ సర్వీసెస్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఒక షార్ట్ టర్మ్ బేసిస్ లో మళ్ళీ ఒక పెడియాట్రిషియన్ తర్వాత ఒక ఓబీజీకి కూడా మళ్ళీ హాస్పిటల్ ఫండ్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే పీడియాట్రిషియన్ అండ్ ఓబీజీ సర్వీసెస్ చాలా క్రూషియల్ ఇప్పుడు ఉన్న వర్షాకాలం టైంలో. వర్షాకాలం నేపథ్యంలో కూడా అందరికి కూడా కోరుతున్నాము, దయచేసి జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ కూడా ఇంటిలో బేసికల్ గా ఇంటిలో చాలా మంది మంచి నీళ్లు ఏవైతే ఉన్నాయో అది నిల్వ అయితే మళ్ళీ అక్కడ దోమలు మళ్ళీ అది పెరుగుతాయి కాబట్టి దయచేసి ఇంటిలో కూడా మీరు అప్పటికి అప్పుడు డ్రైడే యాక్టివిటీస్ కూడా పాటించుకోవాలి. దాంతో మళ్ళీ ఎక్కడైనా కూడా ఈ వెక్టర్ బాండ్ డిసీజ్ అంటే డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ అవి అన్ని కూడా మలేరియా కానీ రాకుండా కూడా వారు కూడా అప్రమత్తంగా ఉంటారు. నేను ఆల్రెడీ మా హెల్త్ సిబ్బంది అధికారులు కూడా అప్రమత్తంగా చేశాం కాబట్టి మనం హెల్త్ పరంగా జిల్లాలో అన్ని రకాలు కూడా అటు పిఓఐటీడే గారు అటు నేను కానీ అవి అన్ని కూడా సూపర్వైజ్ చేస్తూ మళ్ళీ ప్రజలకి అందరికీ మంచి సర్వీసెస్ అందించేలా దాన్ని కృషి చేస్తున్నాం.